రథసప్తమి అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది చూద్దాం. రథసప్తమికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది అన్నది సింపుల్గా ఒకసారి చూద్దాము. మాఘమాసంలో మనకి శుక్లపక్షంలో వచ్చేటువంటి 7వ తేదీనే రథసప్తమి అని చెప్పేసి అని అంటారు కదా. పురాణాల ప్రకారం ఏంటంటే ఇది కేవలం ఒక తిథి కాదనమాట. సృష్టికి ప్రాణాధారమైనటువంటి సూర్యభగవానుడి పుట్టినరోజు. కశ్యప ప్రజాపతి అదితి దంపతులకు సూర్యుడు జన్మించిన పవిత్రమైన రోజు రథసప్తమి. అందుకే దీన్ని సూర్య జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే రోజున సూర్యుడు 7 గుర్రాల దివ్య రథాన్ని అధిరోహించి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పదంలోకి ఆయన ప్రయాణం అనేది మొదలు పెడతాడనమాట. అందుకే రథసప్తమి అనే పేరు అయితే వచ్చింది. ఈ రోజు నుంచి పగటి సమయం పెరుగుతూ ఉంటుంది, రాత్రి సమయం తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే భూమి మీద చలి ప్రభావం తగ్గి వెచ్చదనం పెరగడం, జీవశక్తి పెరగడం అనేది మొదలవుతూ ఉంటుంది. సూర్యుని శక్తి భూమికి పుష్కలంగా అందడం మొదలయ్యే రోజు కూడా ఇదే అని చెప్తారు. అందుకే ఈ రోజు చేసేటువంటి సూర్యారాధన కానీ, స్నానం కానీ, దానం కానీ అనంతమైనటువంటి ఫలాల్ని ఇస్తాయని చెప్పి మన శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. ఈ పర్వదినాన్ని ఒక సూర్యగ్రహణంతో కూడా సమానంగా భావిస్తారన్నమాట. అంటే సూర్యగ్రహణ తుల్యాతు మాఘస్య సప్తమి అని శాస్త్రవచనం అంట. అంటే మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానమైనటువంటి పుణ్య ఫలాన్ని ఇస్తుంది అని చెప్పేసి దీని అర్థము. ఈ షార్ట్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని వెంటనే క్లిక్ చేసి అక్కడ ఫుల్ వీడియోని మీరు చూడొచ్చు. మహర్షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.